ఆల్రైట్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డేటింగ్ స్కూల్. ఈ వీడియోకి నేను ఇంట్రో ఏం రాసుకోలే. సో ఎనీవేస్, మీకు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఏ టాపిక్ గురించి వీడియో చేస్తున్నాము. 3 reasons why you suck at talking dirty with your girl. ఇంకా సొల్లాపేసి వీడియో స్టార్ట్ చేద్దాం. రీజన్ నెంబర్ 1, యూ స్ట్రగుల్ ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్స్. ఇప్పుడు ఎమోషన్ అంటే ఏంటి? మీకు వారణాసి సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దొరికింది అనుకో, నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు, ఉబ్బి తబ్బి అయిపోతావు. అది హ్యాపీనెస్, అది ఒక ఎమోషన్. ఒకవేళ టికెట్ దొరకకపోతే నువ్వు చాలా సాడ్ అవుతావు, చాలా ఫీల్ అవుతావు, అది ఇంకొక ఎమోషన్. అయితే మన ఫ్యామిలీ అండ్ సొసైటీ చిన్నప్పటి నుంచి మనకు ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్ అని నేర్పిస్తుంది. ఇట్స్ ఏ వీక్నెస్ అని నేర్పిస్తాయి. ఒకవేళ నువ్వు ఏడుస్తున్నావు అనుకో, రే ఏంట్రా ఆడపిల్లలా ఏడుస్తున్నావు, లేకపోతే ఏంట్రా చిన్నపిల్లలా ఏడుస్తున్నావు, ఏడవడం ఆపై, ఇలాంటి మాటలు అంటారు. లేకపోతే నువ్వు బాగా జల్సాలు చేసి ఎంజాయ్ చేస్తున్నావు అనుకో, మీ ఇంట్లో నాన్నమ్మో అమ్మమ్మో నువ్వు ఎంజాయ్ చేస్తుంటే ఓర్వలేని వాళ్ళు నిన్ను చూసి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి నాన్న, జీవితం అంటే సంతోషం ఒక్కటే కాదు, దుఃఖాలు బాధలు కూడా ఉంటాయి, ఇప్పుడు అయినా అంత హెచ్చులు పడాల్సిన అవసరం ఏంటి, ఇలాంటి మాటలు అంటారు. సో ఇలాంటి మాటలు విన్నప్పుడు చిన్న వయసులో నీ మైండ్ ఏం డిసైడ్ అవుతుంది అంటే, నేను ఏడుస్తే ఇట్స్ ఏ వీక్నెస్ అంటారు. ఒకవేళ బాగా జల్సాలు చేసి ఎంజాయ్ చేస్తుంటే ఇలాంటి మాటలు అంటారు. అంటే ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం మంచిది కాదేమో, మేబీ ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ ఐడియా, నీ మైండ్ ఇలా డిసైడ్ అవుతుంది. సో స్లోలీ ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది నీ మైండ్ లాక్ చేసేస్తుంది. డర్టీ టాక్ అంటే జస్ట్ సెక్షువల్ వర్డ్సే కాదు, ఆ సెక్షువల్ వర్డ్స్ కి ఎమోషన్స్ ని కూడా యాడ్ చేయాలి, ఎమోషన్స్ ని యాడ్ చేసి రంగరించాలి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. Without any emotion, you can say, Priyanka, you feel good. By adding emotion, you can say, Priyanka, you feel so good. So, మీరు ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేయడమే ఒక పాపంలో చూస్తారు. అలాంటప్పుడు ఇలాంటి ఇంటెన్స్ వర్డ్స్ ఎలా వస్తాయి? ఆటోమేటికలీ నీ మైండ్ షట్ డౌన్ అవుతుంది. నేను ఇప్పుడు ఈ రీజన్ లో ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం వల్ల మీరు డర్టీ టాక్ చేయడానికి ఇబ్బంది పడతారు అని చెప్పా. అలా అని చెప్పి మీరు రెగ్యులర్ లైఫ్ లో ఓవర్లీ ఎమోషనల్ గా అవ్వద్దు. మన పెద్దలు మనకు ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయొద్దని చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఏ మ్యాన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి కామ్ అండ్ స్ట్రాంగ్. నువ్వు అంత ఓవర్లీ ఎమోషనల్ అయిపోతే నీకు ఉమెన్ కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. అందుకని అడ్వైస్ ఇస్తారు మనకు. సో అలా అని చెప్పి అడ్వైస్ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ప్లేసెస్ లో ఎక్స్ప్రెసింగ్ యువర్ ఎమోషన్స్ ఈజ్ వెరీ సెక్సీ. సో బీ కాన్షియస్ అండ్ మైండ్ఫుల్ అబౌట్ దట్. ఓవర్లీ ఎమోషనల్ కాకండి, బట్ సర్టెన్ ప్లేసెస్ ఇట్స్ ఓకే. నువ్వు ఎంత ఎక్కువ ఆలోచిస్తే డర్టీ టాక్ చేయడానికి అంత ఇబ్బంది పడతావు. నువ్వు తనతో ఇంటిమేట్ అయ్యే మూమెంట్ లో యూ షుడ్ బి మోర్ ఇన్ ప్రెసెంట్ మూమెంట్. స్టాప్ థింకింగ్ సో మచ్. తన ఎక్స్ కి 6 pack ఉండే, నా పుట్ట చూసి ఆ పిల్ల ఏమనుకుంటుందో, లేకపోతే రేపు ఖచ్చితంగా 0 టికెట్ కంప్లీట్ చేయాలి, లేకుంటే నా మేనేజర్ నన్ను మింగుతాడు, ఇలాంటి థాట్స్. లేకపోతే ఈ పిల్ల ఏంటి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది, ఓకే ఐ ట్రై టు యాక్ట్ నార్మల్, మళ్ళీ ఆ పిల్లకి అర్థమైపోతే ఆ పిల్ల హర్ట్ అవుతుంది. సో ఇలాంటి థాట్స్ అన్ని నీ మైండ్ లో రన్ అయితే నీ మైండ్ చాలా బిజీ అవుతుంది. నీ మైండ్ బిజీ అయినప్పుడు బాడీని ఫీల్ చేయడం ఇంపాసిబుల్. బాడీ ఫీల్ అవ్వకపోతే నువ్వు ఫీలింగ్ తో మాట్లాడలేవు. రిమెంబర్, డర్టీ టాక్ ఈజ్ ఏ ఫ్లో, నాట్ ఎ క్యాల్కులేషన్. డర్టీ టాక్ అంటే కొన్నిసార్లు నిన్ను నువ్వు చాలా ఓపెన్ అప్ చేసుకుంటావు, నిన్ను నువ్వు కొన్నిసార్లు చాలా ఎక్స్పోజ్ చేసుకుంటావు. అలా ఎక్స్పోజ్ అయినప్పుడు యూ బికమ్ వెరీ వల్నరబుల్. నౌ దట్ అదర్ పర్సన్ మే జడ్జ్ యూ, మే హర్ట్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇలాంటి లైన్ ఒకటి చెప్పావు అనుకో, గాడ్ ఐ లవ్ డూయింగ్ దిస్ సో మచ్ దట్ ఐ వుడ్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ టు డూ దిస్ అగైన్. ఇలాంటి లైన్ ఒకటి చెప్పావు. సో మీరు గమనిస్తే ఆ లైన్ లో మిమ్మల్ని మీరు చాలా ఎక్స్పోజ్ చేసుకున్నారు. ఆ అదర్ పర్సన్ కి అర్థమైంది తన పవర్ ఏంటో, దట్ యు క్రేవ్ హర్ అని. సో ఇఫ్ షీ ఈస్ ఎ బ్యాడ్ పర్సన్, నౌ షీ కెన్ మ్యానిపులేట్ అండ్ ప్లే గేమ్స్ విత్ యూ ఇఫ్ షీ ఈస్ ఎ బ్యాడ్ పర్సన్. సో ఇలాంటి భయాల వల్ల ఓపెనింగ్ అప్ కావడానికి ఆలోచిస్తాం, సైలెంట్ అయిపోతాం. గుడ్ డర్టీ టాక్ చేయడానికి నీకు ధైర్యం ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ద కరేజ్ టు లెట్ గో. అండ్ ఆ కపుల్ మధ్యలో ఆ ఎమోషనల్ క్లోజ్నెస్ అనేది ఉండాలి, నాట్ యాక్టింగ్, నాట్ ఫేకింగ్. సో వల్నరబిలిటీస్ మీకు స్కేరీ అయితే వర్డ్స్ న్యాచురల్లీ స్టిఫ్ అయిపోతాయి, ఎమోషన్స్ లాక్ అయిపోతాయి. ఇది గైస్, ఈ 3 reasons వల్లనే మీరు డర్టీ టాక్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. ఈ 3 issues ఫిక్స్ చేసుకోండి, ఆటోమేటికల్లీ మీ డర్టీ టాక్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్ఫిడెంట్ అవుతారు. మీకు కనుక ఈ ఇష్యూస్ ఉండి వీటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అని డీటెయిల్ వీడియో కావాలంటే do comment it and I'll make a detailed long video on this topic on how to improve your confidence on talking dirty. That's it for this video. Like, share and please subscribe చేసి ఆ అకౌంట్ అనేది పెరుగుతుంటే నాకు చాలా మోటివేషన్ వస్తుంది, ఎక్కువ వీడియోస్ చేయాలి, ఎక్కువ మంచి కాంటెంట్ ఇవ్వాలని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్, బాయ్.